మునుపటి భాగంలో ఈ ఊరి పెద్ద చెప్పిన విధంగానే ఆ గ్రామ ప్రజల్లో కొంతమంది ఆ రక్తపు వచ్చిన ఆ భూభాగంలో తవ్వగా ఆ భూమార్గం లోపల ప్రదేశంలో ఒక భయంకరమైన ఒక పిశాచి మృతదేహం కనిపించింది. ఆ మృతదేహం చూసి ఊరి ప్రజలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఆ మృతదేహం మానవ రూపంలోనే ఉంది. అది ఎంతా చూస్తూ గ్రామ ప్రజలందరూ హడిలిపోయి ఊరి పెద్దకి జరిగిందంతా చెప్పారు. అది చూసి ఊరి పెద్ద కూడా ఆశ్చర్యపోయి, అరే ఇదేంటి, ఊరి నడిమధ్యలో ఇలా పొంట పొలాల నడిమధ్యలో ఒక భయంకరమైన రాక్షస మృతదేహం ఉందేంటి? అయినా ఇంతకాలం ఇది ఇక్కడే ఉందంటావా? నాకు ఇదంతా ఏదో అనుమానంగా ఉంది. ఊరి నడిమధ్యలో ఎక్కడైనా సరే ఇలా రాక్షసుల శవాలు కనిపించడం ఇదే మొదటిసారి. అయినా ఈమె ఇంకా ఇప్పటికీ శరీరం పాడవకుండా ఉందంటే ఇందులో ఏదో మర్మం దాగే ఉండుంటుంది. దీనికి ఎలాగైనా సరే ఒక పరిష్కారం తెలుసుకోవాలి. పండితుల్ని పిలిపించి ఒక్కసారి ఈ ప్రదేశం తీసుకొని చూపిద్దాం. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే పండితుని తీసుకొని వస్తాను అని చెప్పి ఊరి పెద్ద నడుచుకుంటూ నేరుగా ఒక ఋషి వద్దకు వెళ్ళాడు. ఆ ఋషి ఊరి పెద్దను చూసి, ఏం నాయనా, అంతా కుశలమేనా? చాలా హడావిడిగా వచ్చావు, ఏంటి చెప్పు. అయ్యా గురువుగారు, మన ఊర్లో ఒక భయంకరమైన సంఘటన జరిగిందయ్యా. ఊరి పొలాల మధ్యలో దున్నుతూ ఉండగా ఆ పొలంలోంచి రక్తం వచ్చింది. ఎక్కడైనా భూమిలోంచి నీరు రావడం చూశాను, కానీ ఇలా రక్తం రావడం చూసి అందరం ఒక్కసారిగా ఆశ్చర్యపోయాం. అంతేకాకుండా నాకు అనుమానం వచ్చి ఆ భూమిని కొంచెం లోపలిగా తవ్వమని చెప్పాను. అలా తవ్విన సందర్భంలో అక్కడ ఒక పెద్ద శవం కనిపించిందయ్యా. కానీ ఆ శవం ఇప్పటికీ అలాగే ఉంది. ఆ శవం ఎవరిదో, అసలు దెయ్యమో పిశాచో మాకు అర్థం కావటం లేదు. ఒక్కసారి మీరు వచ్చి చూసి చెబితే మాకు ఏదైనా సహాయం చేస్తారని చెప్పి మీ దగ్గరికి వచ్చానయ్యా అని ఊరి పెద్ద ఆ ఋషితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ ఋషి ఆశ్చర్యపోయి, అరే ఊరి నడి మధ్యలో, అది పొంట పొలాల మధ్యలో ఒక పిశాచి మృతదేహం ఉందా? అది ఇంకా ఇప్పటికీ అలాగే ఉందా? అయితే ఇందులో ఏదో మర్మమే దాగుంది నాయనా. సరే పద, ఇప్పుడే వెళ్దాం అని చెప్పి ఆ ఊరి పెద్దతో పాటు ఆ యొక్క ఋషి కూడా నేరుగా నడుచుకుంటూ ఈ ఊరు నడిమధ్యలో ఉన్న ఆ పంట పొలం వద్దకు వచ్చాడు. ఆ పంట పొలం మధ్య ఉన్న ఆ భయంకరమైన ఆ పిశాచి మృతదేహాన్ని చూసి ఈ యొక్క ఋషి కూడా ఆశ్చర్యపోయాడు. ఈమె జీవిత చరిత్ర తెలుసుకోవాలంటే నాకు కాస్త సమయం కావాలి. అంతవరకు ఈమెని ఊరికి అభిముఖంగా ఉన్న నదిలో ఒక మహిమగల శక్తి పెట్టి నేను ఇస్తాను. ఆ పెట్టెలో ఈమె మృతదేహాన్ని ఉంచి జలసమాధి చేసి ఉంచండి. అంతేకాదు ఈమెకు రక్షాబంధనగా నేను ఒక రక్షావల్యం వేస్తాను. అంతవరకు నేను చెప్పేంత వరకు ఈమె మృతదేహాన్ని ఎవరూ తాకను కూడా తాకకూడదు. అటువైపుగా ఎవరు కూడా ప్రయాణించకూడదు. ఇది మాత్రం తప్పకుండా పాటించవలసిన నియమం నాయనా అని ఆ మాంత్రికుడు ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద సరే అని చెప్పాడు. అనుకున్న విధంగానే ఆ మాంత్రికుడు తన మంత్రశక్తితో ఒక మాయా పట్టికను ప్రవేశపెట్టాడు. ఆ పెట్టెలో ఆ మృతదేహాన్ని ప్రవేశపెట్టి ఈ ఊర్లో కొంతమంది మోచుకుంటూ ఊరికి అభిముఖంగా ఉన్న ఆ నదిలో సరిగ్గా నడి భాగంలో ఆ మృతదేహాన్ని విడిచిపెట్టారు. ఈ మాంత్రికుడు ఈ నది ఒడ్డున నుంచొని మంత్రాలు చదువుతూ భయంకరమైన భస్మాన్ని ఆ యొక్క నీటిలో ఒక్కసారిగా విడిచిపెట్టాడు. ఆ భస్మం ఒక రక్షా వలయంగా మారి ఎక్కడైతే ఈ పిశాచి మృతదేహాన్ని పాతిపెట్టారో ఆ ప్రదేశం చుట్టూ ఒక రక్షకా వలయంలా ఏర్పడింది. అదంతా చూసి ఈ ఊరి పెద్ద, అయ్యా మహర్షి, ఇక మా ఊరికి వచ్చిన ఆపదేమీ లేదు కదా. మీ శక్తితో ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. ఈ యొక్క పిశాచి మృతదేహం ఇక్కడ ఉన్నంత వరకు మాకు మనశ్శాంతి ఉండదు నాయన. అయ్యా ఎలాగైనా మీరే మాకు సహాయం చేయాలి అని ఈ ఊరి పెద్ద ఆ యొక్క మహర్షితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ మహర్షి, తప్పకుండా నాయన, తప్పకుండా నా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఖచ్చితంగా మీ ఊరిని కాపాడుతాను. అంతవరకు నేను కొద్ది రోజుల పాటు ఎక్కడైతే ఈ యొక్క మృతదేహం లభించిందో
ఆ ప్రదేశంలో నన్ను కప్పెట్టి ఉంచండి. నేను ఆ భూభర్గంలో నా మనోనేత్రంతో తపస్సు చేస్తూ దీని యొక్క జీవ చరిత్రను నేను పూర్తిగా తెలుసుకోగలుగుతాను. నన్ను యథావిధిగా ఆ మృతదేహం దొరికిన స్థానంలో నన్ను పూర్తి చేయండి. ఇదలా ఉండగా ఆ మాంత్రుడి యొక్క ఆదేశంతో ఈ పొట్టు దెయ్యం నేరుగా ఆకాశ వీధిలో ఎగురుకుంటూ వస్తూ ఉంది. ఇంతలో కిందగా ఈ మంత్రాలవతో పాటు ఈ రెండు ఆత్మలు నడుచుకుంటూ వస్తూ ఉన్నాయి. ఈ పొట్టు దెయ్యను చూసిన ఆ ఆత్మలు రెండు మంత్రాలవతో ఇలా అంటూ ఉన్నాయి, అరే మంత్రాలవ, అటు చూడు, ఆకాశ వీధిలో పొట్టు దెయ్యం ఎగురుకుంటూ వెళ్తుంది. అదిగో ఆ పైన చూడండి, ఎర్రటి చర్మంతో భయంకరంగా ఆ మాంత్రికుడిచ్చిన ఆదేశాలతో ఊళ్ళోనికి ప్రవేశించడానికి వెళ్తుంది మంత్రాలవ్వ, అటు చూడండి అని ఆ ఆత్మలు రెండు మంత్రాలవ్వతో చెప్పాయి. ఆ మాటలు విన్న ఈ మంత్రాలవ్వ, అరే పొట్టు దెయ్యం యొక్క రూపాకృతి మొత్తం విభిన్నముగా ఉన్నది. ఇప్పుడు వాడు ఆ మాంత్రికుడి యొక్క అనుచరులలో ఉన్నాడు. వాడిని మనం ఆపగలిగే శక్తి ఇప్పుడు మనకి లేదు. వాడిని ఎదురుగా నుంచొని మాట్లాడితే శక్తిని మొత్తాన్ని అపహరించి ప్రాణాలకు తీయగలిగిన మహాశక్తివంతుడైన ఇప్పుడు ఆ మాంత్రికుడు పరిజ్ఞలో ఉన్న ఈ యొక్క పొట్టు దెయ్యాన్ని మనం ఆపడం ఎవ్వరి తరం కాదు. వాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో వాణ్ణి అనుసరించడమే మన కర్తవ్యం. పదండి వెళ్దాం, త్వరగా పదండి అని చెప్పి ఈ మంత్రాలతో పాటు ఈ యొక్క ఆత్మ రెండు కూడా నడుచుకుంటూ చాలా వేగంగా గ్రామంలోనికి ప్రవేశించాయి. మంత్రాలవ్వ తన రూపాన్ని మార్చుకొని ఒక చిన్న పిశాచి రూపం వల్లే మారిపోయింది. ఆ రూపాన్ని చూసి ఆత్మలు రెండు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. అరే మంత్రాలవ్వ, ఇదేమిటి, మీరు ఉన్నట్టుండగా మీ రూపాన్ని మార్చుకున్నారు, ఇప్పుడు మీరు ప్రేతాత్మల వల్లే కనిపిస్తూ ఉన్నారు, ఇది అంతా ఎందుకు మంత్రాలవ్వ అని ఆ ఆత్మలు రెండు మంత్రాలవ్వని అడుగుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ మంత్రాలవ్వ గట్టిగా నవ్వుతూ, అమాయకులారా, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఈ ప్రేతాత్మ రూపంలోనే వీళ్ళని అంతా వీళ్ళతో సంచరిస్తూ వాళ్ళ వెంబడి తిరుగుతూ వాడి యొక్క శక్తిని వైఫల్యాన్ని మొత్తాన్ని తెలుసుకొని రావాలి. తరువాత వాడిని ఏ విధంగా హతమార్చాలో తెలుసుకుంటాను. అంతవరకు నా రూపం ఇలా ప్రేతాత్మ రూపంలోనే ఉంటుంది. మీరు నన్నే అనుసరిస్తూ ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని నాకు తెలియజేస్తూ ఉండండి. త్వరగా తలకు దిక్కుగా వెళ్ళిపోండి అని చెప్పి ఈ మంత్రాలవ వాళ్ళిద్దరితో చెప్పింది. ఆ మాటలు విన్న ఆత్మలు రెండు సరైన చెప్పి రెండు ఆత్మలు ఒక్కొక్క దిక్కుగా వెళ్ళిపోయాయి. ఈ మంత్రాలవ మాత్రం ఊరి నడి మధ్యలో ఉన్న ఆ చెట్టుపై తన ప్రేతాత్మ రూపంలో అక్కడే నిల్చొని అదృశ్యమైపోయింది. కొద్ది సమయానికి ఈ పొట్టు దెయ్యం ఎగురుకుంటూ నేరుగా ఈ ఊరి నడి మధ్యలో ఉన్న ఆ చెట్టు కిందకు ప్రత్యక్షమైంది. ఈ పొట్టు దెయ్యం ఊరు అంతటినీ చూస్తూ ఇలా అనుకుంటూ గట్టిగా నవ్వుతూ ఉంది. నేటితో ఈ గ్రామ ప్రజలందరి పని మట్టి పాలు కాబోతుంది. రోజుకి ఇద్దరు చొప్పున రక్తాంశన చేసి వాళ్ళ శరీరాలని మా గురువు గారికి పంపిస్తాను. ఇక నేటితో ఈ గ్రామం శ్మశానపు దిబ్బలే మారిపోతుంది. రే గంటు చండు, ఎక్కడికున్నారు, నా ముందుకు ప్రత్యక్షమవ్వండి అని ఈ పొట్టు దెయ్యం చెప్పగా రెండు ప్రేతాత్మ పిశాచాలు ఒక్కసారిగా అక్కడికి ప్రత్యక్షమయ్యాయి. ఆ పిశాచాలను చూస్తూ ఈ పొట్టు దెయ్యం గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉంది, ఒరే పిశాచాలారా, ఇక మనం చేరుకున్న ఈ యొక్క గ్రామం ఇప్పుడు మన ఆధీనంలో ఉండాలి. మీరు నేను చెప్పిన విధంగా రోజుకి ఇద్దరు చొప్పున ఈ గ్రామంలో ప్రజలందరినీ ఒక్కొక్కరుగా రక్తబలి ఇవ్వాలి. నేను చెప్పిన ఆదేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించకూడదు. ఈరోజు రాత్రికే మీ యొక్క పనిని ప్రారంభించండి. వెళ్ళండి, ఊళ్ళోనికి ప్రవేశించి మీకు దొరికిన వాళ్ళని దొరికినట్లుగా ఇక్కడికి తీసుకుని రండి. వెళ్ళండి, వాళ్ళని గురువు గారి వద్దకు పంపించాలి అని ఈ పొట్టు దెయ్యం ఆ రెండు ఆత్మలతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఆ ప్రేతాత్మలు, తప్పకుండా ప్రభు, తప్పకుండా
గురువు గారి కార్యసాధన కోసం మిమ్మల్ని వశపరుచుకున్నట్లు మాకు అర్థమైంది. నేటితో మీరు ఇప్పుడు ఇక మాతో సమానులే. ఇక రక్త బలి మొదలు పెడదాం. ఊరు మొత్తాన్ని సర్వనాశనం చేద్దాం. ఇంకొక విషయం, ఈ గ్రామంలో దాగి ఉన్న ఆ మాతుడి యొక్క భార్య యొక్క శవాన్ని కనిపెట్టి తీసుకురమ్మని చెప్పారు ఆ మాంత్రికుడు. ఆ విషయం కూడా గమనించండి ప్రభు. ఇక మేము వెళ్ళి వస్తాము అని చెప్పి ఈ ఆత్మలు రెండు నేరుగా ఊళ్ళోనికి ప్రవేశించాయి. ఇది అంతా ఈ చెట్టుపై నుంచి ప్రేతాత్మ రూపంలో ఉన్న మంత్రాలకు చూస్తూ ఉంది. చూసి అది ఎంతా చూస్తూ ఈ ప్రేతాత్మ రూపంలో ఉన్న ఈ మంత్రాలవ కూడా ఈ పొట్టుదయ్యం ముందుకి ఒక్కసారిగా ప్రత్యక్షమైంది. పొట్టుదయ్యాన్ని చూసి ఈ యొక్క ప్రేతాత్మ, అరే ప్రభు, వందనాలు ప్రభు, నన్ను మర్చిపోయారు. నాకు కూడా ఏదో ఒక కార్యం అప్పచెప్పండి. ఖచ్చితంగా నేను అది నెరవేర్చుకొస్తాను ప్రభు. నన్ను కూడా ఎక్కడికైనా దూరంగా పంపించండి ప్రభు అని ఈ ప్రేతాత్మ రూపంలో ఉన్న ఈ మంత్రాలవ పొట్టుదయ్యాన్ని అడుగుతూ ఉంది. ఆ మాటలు వింటూ ఈ పొట్టుదయ్యం ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, అరే, చిండు గండు తప్ప మరొక అనుచరులు నాకు లేరు. అటువంటిది ఇంకొక అనుచరుడు నా కళ్ళ ముందుకు వచ్చి నన్ను అడుగుతూ ఉన్నాడా? ఇందులో ఏదో మర్మం దాగబోతే ఇప్పుడే నీవెవరో కనిపెట్టి తీరుతాను. ఓ క్రీం మాయాశక్తిని, ఓ క్రీం రూపశక్తిని అని ఈ పొట్టుదయ్యం మంత్రాలు చదివి తన చేతిలోంచి ఒక భయంకరమైన అగ్నిజ్వాలని నేరుగా ఈ ప్రేతాత్మ రూపంపై ప్రవేశపెట్టింది. వెంటనే ప్రేతాత్మ రూపం కాస్త మాయమయ్యి ఈ మంత్రాలకు ప్రత్యక్షమైంది. మంత్రాలను చూసిన ఈ పొట్టుదయ్యం కోపావేశంతో రగిలిపోయి ఇలా అంటూ ఉంది, అరే మంత్రాలవ, ఎంతటి దుస్సాహసం! నా యొక్క ఈ ప్రేతాత్మ రూపాల్లో ప్రవేశించి నన్నే మోసం చేయాలని చూస్తున్నావా? ఇక నేటితో నీ ఆట కట్టు. ఈ రోజుతో నువ్వు ఇక్కడే భూస్థాపితంగా మారిపోతావు. ఇలా టప్పా పొట్టుదయ్యననుకున్నావా? ప్రచండ భూత శ్వసీకరణ శక్తి కలిగిన ఆ మాంత్రికుడు శిష్యుడు నేను. ఇప్పుడు నీకు నీ శిష్యుడు చేతిలోనే మరణం సంభవించబోతుంది మంత్రాలవ్వ అని చెప్పి ఈ పొట్టుదయ్యం నేరుగా మంత్రాలవపై తన మంత్రశక్తితో దాడి చేస్తూ ఉంది. కొద్ది సమయానికి ఈ మంత్రాలవ్వ అదే ప్రదేశంలో అక్కడికక్కడే ఒక చేప రూపంలో మారిపోయింది. చేప రూపంలో మారిపోయిన మంత్రాలవ్వను చూసి ఈ యొక్క పొట్టుదయ్యం గట్టిగా నవ్వుతూ, ఒసే మంత్రాలవ్వ, చూసావుగా నా మంత్రశక్తి? చేపగా మార్చిన నిన్ను చంపడం అంత పెద్ద పని ఏమీ కాదు. అర నిమిషంలో నిన్ను నీ యొక్క దేహం నుంచి ప్రాణాన్ని బయటకు తీయగలదు. కానీ నిన్ను చంపడం నా కర్తవ్యం కాదు, మా గురువు గారి కర్తవ్యం. అంతవరకు నువ్వు ఈ ఊరికి అభిముఖంగా ఉన్న ఆ భయంకరమైన కొలలో బందీగా ఉంటావు. చేప రూపంలో ఉన్న నువ్వు బయటకు వస్తే నిన్ను మా ప్రేతాత్మ గ్రద్ద పిశాచాలు చంపుకు తింటాయి. అలాగని నీ మంత్రశక్తి ఉపయోగించడానికి నీ యొక్క మంత్రశక్తులన్నీ ఇప్పుడు పూర్తిగా బంధింపబడి ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఒక సాధారణమైన చేపవి. కర్మగాలు ఏ మానవుడి చేతిలో ఉన్న పడినా నిన్ను అక్కడికక్కడే వాడు చంపుకు తినేస్తాడు. ఇప్పుడే నిన్ను ఈ ఊరికి అభిముఖంగా ఉన్న ఆ నీటిలో జలభంగం చేస్తాను అని చెప్పి ఈ పొట్టుదయ్యం ఆ చేపని చేత్తో పట్టుకొని నడుచుకుంటూ నేరుగా ఊరికి అభిముఖంగా ఉన్న ఆ నీటిలో ఒక్కసారిగా పడివేసింది. అది చూసి ఈ పొట్టుదయ్యం గట్టిగా నవ్వుకుంటూ, ఇలా పడి ఉండు, ఇక ఎన్ని సంవత్సరాలైనా సరే నువ్వు ఈ చేప రూపంలోనే బందీగా ఉండిపోతావు. లేకపోతే నన్నే మోసం చేయాలని చూస్తావా? ఎంతటి నీ శిష్యుడైతే మాత్రం ఇప్పుడు మీ యొక్క శిష్యుడు ఆ మాంత్రికుడు అనుచరుల్లో శిష్యుడిగా మారిపోయాడు. జై గురు అని చెప్పి
ఈ పొట్టు దయ్యం నేరుగా అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. ఈ చేపరపులో ఉన్న ఈ మంత్రాలు మాత్రం ఆ యొక్క కొలలో కంగారుగా అటు ఇటు ఈత కడుతూ జిలానుకుంటూ ఉంది. అరే, అనవసరంగా ఈ పొట్టు దయ్యం గాడి ముందుకు వచ్చాను. ఇప్పుడు నా శక్తి మొత్తాన్ని వాడు బంధించి నన్ను ఈ రూపంలో శాపగ్రస్తులా చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ కొలలోంచి నేను బయటకు పడేది ఎలా? ఊరి ప్రజలని కాపాడుకోవడం ఎలా? ఆ ఆత్మలు రెండైనా సరే ఇటువైపుగా వస్తే చాలు, వాళ్ళతో చెప్పి ఏదో ఒక విధంగా నేను ఈ కొలలోంచి బయటపడతాను. నాకు ఎవరైనా సహాయం చేస్తే చాలు అని మంత్రాలవ తనలో తను మాట్లాడుకుంటూ ఆ కొలలో చాలా గాబరాగా అటు ఇటు తిరుగుతూ ఉంది. ఈ యొక్క మంత్రాలవకి నేరుగా ఆ యొక్క సదస్సులో ఒక పెద్ద మాయా పెట్టి కనిపించింది. ఆ పెట్టెను చూసి ఈ చేప ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అరే, మాయా గర్భంలో, అది ఈ నది గర్భంలో ఒక మాయా పెట్టి ఉందా? అది మంత్రతంత్రాలతో బంధించబడిన మాయా పట్టిక వలె ఉంది. ఈ పట్టికి ఈ ఊరికి ఏదో సంబంధం ఉండే ఉంటుంది. ఎలాగైనా సరే ఈ రహస్యం నేను తెలుసుకోవాలి. కానీ ఈ చేప రూపంలో తను తెలుసుకోవడం అసాధ్యం. నేను త్వరగా ఈ రూపంలోంచి బయటపడాలి అని ఈ యొక్క చేప రూపంలో ఉన్న మంత్రాలవ్వ చాలా కంగారు పడుతూ ఉంది. ఇంతలో ఒక్కసారిగా ఆ ఊరిలో ఇద్దరు వ్యక్తులు ఆ కొలను వద్దకు వచ్చి ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే, ఆ కొలలో నీళ్లు మాత్రం ముట్టుకోవద్దురా. ఊరి పెద్దగారు చెప్పారు కదా, ఒక మాంత్రికుడు మన ఊర్లో దొరికిన ఆ మాయా శవాన్ని ఈ యొక్క నీటి గర్భంలో బంధించి ఉంచారని. అప్పుడే మనకి అందరికీ తెలియజేశారు కదా, ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరికి అభిముఖంగా ఉన్న ఆ నదిలో దిగకూడదు, ఆ నీటిని ఎవరు ఉపయోగించకూడదని. నాకెందుకో ఇదంతా భయంగా ఉందిరా. ఏదో ఒకటి చెప్పి ఈ ఊరిని ఖాళీ చేసి త్వరగా వెళ్ళిపోవడమే మంచిది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు.